This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ఇండియన్ రైల్వేస్ నుంచి 11,000కి పైగా ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ లేదా 10+2 పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 జీతం అయితే ఇస్తారు. మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యాక కూడా మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లోనే జాబ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు యూనియన్ బ్యాంక్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. 1865 వేకెన్సీస్ ఉన్నవి. తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏదంటే మన ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 11,000కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇందులో అసలు ఆ రోల్ ఏంది, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూలై 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్ ప్రకారం కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తుంటారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 ఉంటుంది. కాకపోతే ఇవి మంచి సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఇన్ హ్యాండ్ శాలరీ మంత్లీ 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఏంటంటే మీరు ఖచ్చితంగా 10th పాటు ITI కూడా చేసి ఉండాలి. ఈ NC వీటిలో కానీ SC వీటిలో కానీ రిలవెంట్ ట్రేడ్స్లో ITI చేసి ఉండాలి. లేదా ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నవి. ITIలో అయితేనేమో చూడండి, ఫిట్టర్లో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లో కానీ, ఇంకా మీకు మెయింటెనెన్స్ మెకానిక్ కానీ, ఈ మెకానిక్ రేడియో అండ్ టీవీ కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, వైర్మెన్ కానీ, ట్రాక్టర్ మెకానిక్ కానీ, ఇంకా కాయిల్ వెండర్ కానీ, మెకానిక్ డీజిల్ కానీ, హీట్ ఇంజన్ కానీ, టర్నర్ కానీ, మెకానిస్ట్ కానీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కానీ, ఇందులో ఏదో ఒక ట్రేడ్లో ITI చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మీరు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే BE లేదా బీటెక్ ఇన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఈ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు 10th తర్వాత ITI చేసిన, 10th తర్వాత డిప్లొమా చేసిన, లేదా మీరు ఏ డిగ్రీ ఇక్కడ ఇచ్చిన ట్రేడ్స్లో బీటెక్ చేసినా కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీనిలో మీకు ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. దాని తర్వాత మీకు యాప్టిట్యూడ్ టెస్ట్, దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు నార్మల్గా ఉంటుంది. మెడికల్ అంటే నార్మల్గా ఉంటుంది అనమాట. మెయిన్గా మీకు ఎగ్జామ్లో CBTలోనే వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందంటే
టోటల్ మీకు 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటుంది, డ్యూరేషన్ 60 మినిట్స్ ఇస్తారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒక రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, 3 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. తర్వాత మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ సైన్స్ నుంచి, జనరల్ అవేర్నెస్, ఈ 4 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. CBT 2లో మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. CBT 2లో మీకు పార్ట్ ఏలో మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 100 క్వశ్చన్స్ ఇస్తారు. పార్ట్ బిలో మీకు ట్రేడ్ రిలేటెడ్ టెక్నికల్ క్వశ్చన్స్, అంటే మెకానికల్ వాళ్ళకి మెకానికల్ క్వశ్చన్స్, ఫిట్టర్ వాళ్ళకి ఫిట్టర్ క్వశ్చన్స్, అలా ట్రేడ్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతారు. అవి 75 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మీకు 175 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes డ్యూరేషన్ అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు నెగిటివ్ విధానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలిసినవే అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా లేదు. SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, EBC అందరికీ 250 ఉంటుంది. మిగతా వాళ్ళ 250 రూపీస్ ఉంటుంది. కాకపోతే మీరు CBT 1 అటెంప్ట్ చేస్తే ఆ 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ చేస్తారు. క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. వీళ్ళు కూడా CBT 1 అటెంప్ట్ చేస్తే వీళ్ళకి కూడా 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. మిగతా 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నట్లు. సో ఇలా మీకు మ్యాక్సిమం ఈ కింద ఇచ్చిన వాళ్ళందరికీ రీఫండ్ చేస్తున్నారు. పైన వాళ్ళు కూడా 500 తీసుకొని అందులో 400 తీసుకొని 100 తీసుకొని 400 రీఫండ్ చేస్తున్నారు. కాబట్టి మంచి రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ చేయాలంటే అసలు మిస్ చేసుకోండి. ఇది అఫీషియల్గా ఇండియన్ రైల్వేస్ RRB వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి యాక్చువల్గా మీకు షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఏంటంటే మీకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. డీటెయిల్ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 15th May 2026 రోజు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఆ రోజే మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఏం చేయాలంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను 15th May రోజు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చాక డీటెయిల్ వీడియోతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మీకు 14th June 2026 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ మొబైల్ నెంబర్, ఈమెయిల్తో రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఫోటో, సిగ్నేచర్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేషన్లో లేదు. 15th May నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 11,000కి పైగా 11,127 ALP అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ గనక అంటే ప్రజెంట్ షార్ట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. మీకు 15th May నుంచి అయితే డీటెయిల్ నోటిఫికేషన్, ఆ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ ఉండి రైల్వేస్లో ఇలాంటి మంచి రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.